నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండవ రోజు కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు. ఉమ్మడి జిల్లాలో నిరసనలు, ధర్నాలు చేసిన సంఘాలు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల భారీ బైక్ ర్యాలీ. కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన. స్తంభించిన బ్యాంక్ లావాదేవీలు. జీటీపీఎల్ గోదాంను సందర్శించి చలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. చట్టం ముందు అందరూ సమానమే, నేరాలు చేస్తే సహించను. మీడియాతో బిగాల వెల్లడి. సత్వర కేసుల పరిష్కారానికి కృషి చేస్తా. న్యాయవాదుల సన్మాన సభలో న్యాయమూర్తుల వెల్లడి. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలు, శుభాకాంక్షలతో బిజీగా గడిపిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం. జీటీపీఎల్ తో ఆర్ఎం వెల్లడి. జగిత్యాల జిల్లాలో భారీ చోరీ. సెల్ ఫోన్ దుకాణంలో 60 లక్షల విలువ గల సెల్ ఫోన్లు, 10 లక్షల నగదు అపహరించిన దుండగులు. జీటీపీఎల్ గోదాంను దగ్ధం చేసిన దృశ్యాలను చూసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చలించిపోయారు. ఈ సంఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయం వెనుక గల జీటీపీఎల్ కంపెనీకి చెందిన గోదాంలో నిల్వ ఉన్న సెటప్ బాక్స్లను గత నెల 19వ తేదీన దగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సందర్శించి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును ప్రకాష్ రెడ్డితో పాటు కేబుల్ ఆపరేటర్లు రామ్రెడ్డి, ఆదిస్, రఫీ, జావేద్ వర్మ, గణేష్, మారుతి, అరవింద్ తదితరులు కలిసి వివరించారు. అంటే ఇది అంగాల అది కాబట్టి అంటే అంగాల్సి వస్తుంది. కంప్యూటర్లు అది మొత్తం 32,000. యాక్టివేషన్ చేసుకుంటా ఆ రోజు లేదు, 2-3 రోజులు చలి ఉన్నది కదా, ఆ చలికి రామన్నా ఫస్ట్ ఈ వెంటిలేటర్లకి వెళ్ళి వేద్దామని చూసారు. ఈ ఎగ్జాక్ట్ ఫ్యాన్లకి వెళ్ళి ఈ సందులకు పోయి ఇది కాలేదు బాధపడి అమ్మ పంట అంటే పాపం లైఫ్ అంటే బాయ్ 8 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అన్న. 8 ఫైర్ ఇంజన్లు అంటే 3 ఫైర్ ఇంజన్లు 4 సార్లు తిరుగుతూనే ఉన్నాయి. ఫుల్ చేసుకుంటా ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ ఫైర్ ఆగకపోతే గోడలు వలగొట్టాను మిషన్ వచ్చి అదే నైట్ జేసీపీ పెట్టి తీసుకొచ్చి పలగొట్టి అందులోకి వెళ్ళి జేసీబీ లోపల పెట్టి తీస్తే వచ్చింది. సేమ్ అట్లా ఇవన్నీ సీలింగ్ ఉండే. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ సంఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టం ఎవరి చుట్టం కాదన్నారు. పట్టణంలో ఉన్నటువంటి సుభాష్ నగర్ ప్రాంతంలో ఈ జీటీపీఎల్ గోడౌన్ ఏదైతే తగలబడదో దాన్ని చూడడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది కావాలని చెప్పేసి కొంతమంది దుండగులు తగలబెట్టినట్టు ఇక్కడ ఉన్నటువంటి మన మేనేజ్మెంట్ చెప్తా ఉంది. మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. దాని మీద పోలీసు కానీ అన్ని చట్టపరమైనటువంటి చర్యలు మరి ప్రభుత్వం తీసుకుంటా ఉంది.
ఇలాంటి చర్యలు ఎవరు చేపట్టినా కూడా ప్రభుత్వం పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిజామాబాద్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎలాంటి గుండాయిజం రౌడీజం లేకుండా కఠినంగా మేము వ్యవహరించాం. ఇక ముందు కూడా అదే విధంగా వివరించబోతా ఉన్నాం. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జై తెలంగాణ. రామానుజన్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన నిరుపేద చాతదా శ్రీ వైష్ణవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి అర్హులైన వారి నుండి దరఖాస్తులను కోరుతున్నారు. రామానుజన్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన నిరుపేద చాతదా శ్రీ వైష్ణవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షులు తిరుమల చక్రపాణి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చాతదా శ్రీ వైష్ణవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు తిరుమల చక్రపాణి, ప్రధాన కార్యదర్శి తిరుకోవెల కేశవ్ కుమార్లు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన చాతదా శ్రీ వైష్ణవ నిరుపేద కుటుంబంలోని వృద్ధులు, వితంతువులకు, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రతి ఏటా రామానుజన్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ సహకారంతో ఆర్థికంగా సహకారం అందజేస్తున్నామన్నారు. దీనికి గాను ఈ నెల 31వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సంఘ భవనంలో ఉన్నటువంటి మడిగలను 17/1/2019 బుధవారం నాడు ఉదయం 10 గంటల నుండి వేలము వేయటానికి కార్యవర్గము నిశ్చయించడం జరిగింది. కేవలము ఇటు వేలములో వైష్ణవ బాంధవులు మాత్రమే పాల్గొనడానికి అర్హులు. వారు ఒకవేళ మిగిలిన మడిగలు మన వైష్ణవ బాంధవులు ఎవరన్నా పాడుకోలేని ఎడల మిగిలిన వారికి కూడా కేటాయించవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన వైష్ణవ అదే ఆ అవకాశాన్ని అదే రోజు వినియోగించుకోవాలి. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పొతంగల్ తిరునగరి మురళీధర్, సహాయ కార్యదర్శి తూఫాన్ గిరిబాబు, కోశాధికారి వేణుగోపాల్, కార్యవర్గ సభ్యులు కృష్ణకుమారి, సంజీవ్, లింబాద్రి, వెంకట్ నర్సయ్య, టీవీ రమణ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతిమ లక్ష్యం కక్షిదారులకు న్యాయ సేవలు అందించడమే అని, మహోన్నత ఆశయాన్ని నెరవేర్చడమేనని నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిలుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ ప్రసాద్, నాగార్జున తెలిపారు. హైకోర్టు ఏర్పాటు నేపథ్యంలో జిల్లాకు కేటాయించబడిన సందర్భంగా నిజామాబాద్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో జిల్లా జడ్జిలుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ ప్రసాద్, నాగార్జున పాల్గొని ప్రసంగించారు. న్యాయమూర్తులకు న్యాయ ఫలాలు త్వరితగతిన చేర్చడం, న్యాయమూర్తులు, న్యాయవాదులు చట్టాల పరిజ్ఞానాన్ని సామాన్యుడి ధరికి చేర్చడమే సాధించడానికి ఒక కర్తవ్యంగా ఉన్నాయని వారు తెలిపారు. నిజామాబాద్ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కళార్చన మాట్లాడుతూ నిజామాబాద్ బార్ కు రాష్ట్రంలోనే విశిష్ట స్థానం ఉందని, ఆప్యాయ స్వాగతాలు పలికిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. నూతన న్యాయమూర్తులకు బార్ అధ్యక్షులు శ్రీహరి ఆచార్య, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు పూల గుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు. న్యాయ విద్యా పరిషత్ కళాశాలలో లా పట్టాలు తీసుకున్నాను. 1984 సంవత్సరంలో న్యాయవాద వృత్తి స్వీకరించాను. 1989 సంవత్సరంలో నేను డిస్ట్రిక్ట్ మున్సిపల్గా సెలెక్ట్ అయ్యి తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత సీనియర్ సివిల్ జడ్జిగా, అలా నేను సిటీ సివిల్ కోర్ట్స్ హైదరాబాద్లో అసిస్టెంట్ జడ్జిగా 1 సంవత్సరం, అలాగే సీనియర్ సివిల్ జడ్జి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 1 సంవత్సరం. సో వచ్చిన 2 డేస్లో కూడా చాలా సాటిస్ఫైగానే ఉన్నాను. నా వరకు మీకు అందరికీ నచ్చే విధంగా సాటిస్ఫైగా బెంచ్ అండ్ బ్యార్ రిలేషన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అండ్ సో ఆల్సో మీ దగ్గర నుంచి మంచి కోఆపరేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విత్ ది వెల్ గైడెన్స్ ఆఫ్ మై సీనియర్ ఆఫీసర్స్ ఐ విల్ ఫుల్ఫిల్ మై డ్యూటీస్ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ విత్ ఆల్ మై ఎఫర్ట్స్. స్వాగత కార్యక్రమంలో పిపి మధుసూదన్ రామ్, జిపి కిరణ్ కుమార్ గౌడ్, న్యాయవాదులు కె శ్రీనివాస్, దేవిదాస్, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బిజీగా గడిపారు. పలువురు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను క్యాంప్ కార్యాలయంలో పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రెస్ క్లబ్ అసోసియేషన్, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, ఆఫీసర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, పలు సంఘాల నాయకులు బిగాలను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సన్మానించారు. దుబ్బా ఆర్యవైశ్య సంఘం వారు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. 300 క్వార్టర్స్ కు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను మార్చాలని ఎమ్మెల్యేకు వినతి పత్రంను నాగారం వాసులు అందించారు. హోప్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ కిషోర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ కవిత ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన కలెక్టర్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ తెలిపారు. నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కవిత ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన నగరంలో కలెక్టర్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, కావున పోటీలో పాల్గొనే మహిళలు ఉదయం 10 గంటలకు గ్రౌండ్ కు చేరుకోవాలని కోరారు. గెలుపొందిన వారికి బహుమతులు ఉంటాయని, మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ముగ్గుల పోటీల్లో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించే ముగ్గుల పోటీల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 11వ తేదీన శుక్రవారం నాడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోని నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనేటువంటి మహిళా సోదరులకు ముఖ్యంగా మనకి ఏంటంటే ఓన్లీ చుక్కల ముగ్గులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. మరి ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మా తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు అపర్ణ మేడం గారిని మరి ఈ ఫోన్ నంబర్కు సంప్రదించాల్సిగా కోరుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ప్రతిపాదించడానికి తాము స్వాగతిస్తున్నట్లు జయరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో జయరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమని అన్నారు. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నందున రాబోయే కాలంలో పేదింటి, అగ్రవర్ణ నిరుపేద కులాలకు చెందిన కుటుంబాలకు భరోసా లభిస్తుందన్నారు. 70 సంవత్సరాలుగా వివక్షతకు గురవుతున్న అగ్రవర్ణ నిరుపేదలకు మొట్టమొదటిసారిగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. అలాగే గత 3 సంవత్సరాలుగా ఉద్యమం చేసినందుకు గాను తగిన ప్రతిఫలం దక్కిందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణ నిరుపేద కులాలకు న్యాయం చేయాలని కోరారు. నిన్న లోకసభలో అగ్రవర్ణ నిరుపేదల గురించి 10% రిజర్వేషన్లు కేటాయింపుకై పూర్తి మద్దతు తెలియజేసి బిల్లును ఆమోదపరిచినందుకు దేశంలోని ప్రతి ఎంపీకి, అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు జేరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుపుతున్నాం. అలాగే 70 సంవత్సరాలుగా వివక్షతకు గురవుతున్నటువంటి అగ్రవర్ణాలను, నిరుపేదలను గుర్తించి ఈరోజు మన ప్రధాని గారు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ నగరంలో 3 గౌడ కుల సంఘాలు ఏర్పడినప్పటికీ గౌడ కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు హనుమాన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన గౌడ కులస్తులందరికీ సభ్యత్వం కల్పించడమే తమ కుల సంఘం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమాన్ గౌడ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గల భవానీ గౌడ సంఘం నిర్వాహకులు గౌడ కుల సభ్యులకు నిరాశపరచడమే కాకుండా సభ్యత్వం ఇచ్చే విషయాన్ని కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇందుకోసమే గౌడ కులస్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 13వ గౌడ కుల సంఘాన్ని ఏర్పరచుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణంలోని గౌడ కులస్తులందరికీ సభ్యత్వం కల్పిస్తూ అభివృద్ధిలో పాల్గొనేటట్లు చేస్తామని ఆయన తెలిపారు. ఆల్రెడీ కొత్తగా వచ్చే సభ్యులు కూడా వచ్చి దీంట్లో చేర్చుకుంటామని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కుల సంఘం విధానాలు ఏంటి అంటే సేవా కార్యక్రమాలు, గౌడ కులస్తుల అభివృద్ధి కొరకు, వాళ్ళ పిల్లల చదువు కానీ ఆటపాటల్లో కానీ ప్రోత్సహించటాలు, ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని కుల సభ్యులతో అందరితో కలిసి నడుస్తామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.
తెలంగాణ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ వర్కర్ల ఆందోళన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా విధులు బహిష్కరించి సమ్మెకు మద్దతుగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2వ రోజు సమ్మె చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న 276 మంది నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 8-9 తేదీలలో అంటే 2 రోజుల పాటు తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఐఎఫ్టియు గౌరవ అధ్యక్షులు రవి సరిత, తెలంగాణ విశ్వవిద్యాలయం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఆధ్వర్యంలో సమ్మె చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2వ రోజైనటువంటి తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టామో దాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన మా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్ను ఒకటే ఒక విషయం, అందరినీ ఒకటే చూపుతో చూడాలి, కానీ కళ్ళు 2 ఉంటాయి కానీ చూపు మాత్రం ఒకటే ఉంటుంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేది కూడా మీరు గమనించాలి. ఆర్టీసీ డ్రైవర్ విద్యార్థినుల పట్ల కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని కొంతమంది యువకులు గమనించి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. బోధన్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ విద్యార్థినుల పట్ల కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బుధవారం ఉదయం విద్యార్థులు చితకబాదారు. అనంతరం ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బోధన్ కుర్నాపల్లి యథావిధిగా ఉదయం ఆర్టీసీ బస్సు వెళ్లింది. విధుల్లో ఉన్న కండక్టర్ శ్రీనివాస్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొంతకాలంగా నిఘా వేసిన యువకులు అదే బస్సులో ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ ఎదురుగానే పలువురు యువకులు కండక్టర్ శ్రీనివాస్ పై చేయి చేసుకున్నారు. ఎడపల్లి పోలీసులకు అప్పగించడంతో వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామనాయుడు తెలిపారు. అంకులారు అమ్మ పోటు నువ్వు పెట్టుకో అంటే నేనెందుకు పెట్టాలా, చూసేమన్నా పాడలా మెంటల్ అవులేదారా అని ఏంటమ్మా గట్ల పెడుతున్నావు అనేసి అమ్మ చూడక నిన్ను అని కూడా చేస్తాను. అయితే కౌంటర్ మొక్కలు అయితే ఇవ్వలే కదా మెంటలా అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని బాల్కొండ మండల విద్యాధికారి రాజేశ్వర్ అన్నారు. బాల్కొండ, ముక్కల్, మెండోరా మండలాలకు సంబంధించిన అన్ని యాజమాన్యాల ప్రధాన ఉపాధ్యాయులకు ఈ రోజు స్థానిక బాల్కొండ జూనియర్ కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తోందని, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితర వివరాలను సకాలంలో మండల ఎంఆర్సీలో అందించాలని, పాఠశాలలో విద్యార్థులకు భోజనం అందించాలని, అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని, అభివృద్ధి కొరకు దాతల సమాజ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. రీసోర్స్ పర్సన్ గా నర్సారెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. K6 GTPL ఛానల్స్ ప్రేక్షకుల కోరిక మేరకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రాల్లోని పూజా కార్యక్రమాలను మీ K6 ఛానల్స్ లలో ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నాం. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 గంటల వరకు కాగడ హారతి, అభిషేకం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సాయినాథని పావనమూర్తికి అభిషేకం, క్షీరాభిషేకం. అలాగే 5:30 గంటల నుండి 8 గంటల వరకు ముంబై సిద్ధి వినాయక ఆలయంలో అభిషేకాలు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. వారణాసిలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ. పండరీపూర్లోని పాండురంగ విఠలేశ్వర రుక్మిణీదేవి ఆలయంలో అభిషేకాలు. అలాగే మహారాష్ట్రలోని తుంజా భవానీ మాత ఆలయంలోని అభిషేకాలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాం. నేరుగా టీవీలో లేక మీ వద్ద ఉన్న సెల్ ఫోన్ లో ఈ ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నాం. K6 నిజామాబాద్ లైవ్ ద్వారా యూట్యూబ్ లలో ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం.
శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకుండా యథావిధిగా పాఠశాలను నడుపుతున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని పీడీఎస్యూ నగర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ ఆరోపించారు. వెంటనే పాఠశాలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని డీఓ కార్యాలయం ముందు పీడీఎస్యూ నగర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య పేరుతో నడిపిస్తున్న పాఠశాలలకు ఎలాంటి అనుమతులు లేకున్నా 2018-19 విద్యా సంవత్సరానికి గాను 800 మంది విద్యార్థులను శ్రీ చైతన్య పేరు మీద అడ్మిషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటి నుంచే అడ్మిషన్లు ప్రారంభించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చీటింగ్ మరియు క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని, అదేవిధంగా పాఠశాలను సీజ్ చేసి 2019-20 విద్యా సంవత్సరం యొక్క అడ్మిషన్లు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. 2019-20 సంవత్సరం కానీ ఇప్పటి నుంచే వాళ్ళు అడ్మిషన్ల కోసం గెలవేసి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయడానికి ఈ రోజు నుంచే నిజామాబాద్ నగరంలో తిరుగుతా ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా తిరుగుతున్నా కూడా పట్టించుకొని అధికారులపైన ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ విద్యా సంస్థని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జె రాజేశ్వర్, కార్తీక్, ప్రసాద్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోందని, తెలంగాణలో 16 సీట్లు ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని పోచారం ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంపూర్ణంగా మెజార్టీ రాదని జోసెన్ చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ స్థాయి సర్వేలు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ స్థానాలు గెలవబోతోందని చూపిస్తున్నాయని అన్నారు. రైతు బంధు పథకం గురించి జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ప్రధానమంత్రి ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రైతు బంధు పథకం దేశంలో అమలు చేస్తే క్రెడిట్ తెలంగాణకు, ముఖ్యమంత్రికి వస్తుందని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో 13 గ్రామాలు సర్పంచ్ ఏకగ్రీవంగా అయినాయన్నారు. ఏకగ్రీవంగా అయిన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అభివృద్ధి కోసం 10 లక్షలు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 10 లక్షలు ఇస్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఎదగబోతా ఉంది. ఈ మళ్ళా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఖాతా కూడా తెరవదు, ఒక్క స్థానం కూడా రాదు. అటు బీజేపీకి రాదు, ఇటు మహాకూటమికి రాదు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని. ఇక నిజంగానే రైతు బంధు పథకం దేశ స్థాయిలో అమలైతే ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రికి వస్తుంది, కేసీఆర్ గారికి వస్తుంది. ఈనాడు స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించారు. మన కాన్ఫరెన్స్లోనే ఈ రోజు వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 124 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కొత్తగా కలుపుకొని. ఇప్పటికీ ఒక 13 గ్రామాలు యునానిమస్ అయినాయి. ఆ యునానిమస్ ఎన్నుకున్నటువంటి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకరంగా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నేను నా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నేను ఒక 10 లక్షలు ఇవ్వబోతున్నాను. సకాలంలో అధికారులు స్పందించడం లేదని, స్థానిక ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదంటూ నిజామాబాద్ మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. నిజామాబాద్ మండల పరిషత్ సర్వసభ సమావేశం ఎంపీపీ యాదగిరి అధ్యక్షతన జెడ్పీటీసీ పుప్పాల శోభ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీడీఓ సంజీవ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. సభ్యులు మాట్లాడుతూ అధికారులు ఎవరు తమను పట్టించుకోవడం లేదని, గ్రామంలో సమస్యలు పేరుకుపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇనిషియల్గా 4 ఎకరాలు ఫస్ట్ సీజన్లో అమౌంట్ 16,000 ఇచ్చేసారు. తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే, లేదు మీకు ఒక 2 సర్వే నెంబర్ ఎక్సెస్ యాడ్ అయిపోయింది, సో మీ సర్వే నెంబర్ తీసేయాలి. సో అందులో నుంచి 1 ఎకర్ తీయడం, తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం, దానివల్ల 4 ఎకరాల నుంచి 3 ఎకరాలు చేయడం, కొందరికి 2 ఎకరాలు ఉంటే దాంట్లో సర్వే నెంబర్స్ ఇంక్లూడ్ చేయకపోవడం, తర్వాత యాడ్ చేయడం, దానిలో 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు. సో అలా జరిగింది. సో రెవెన్యూ డేటా బేస్ చేసుకొని చెక్స్ ప్రిపేర్. చెప్పేది కరెక్టే. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ 4 ఉన్నాయి, 4 సర్వే నెంబర్ ఉన్నాయి, 2 నెంబర్ నాకు కావాలని ఎందుకు కొట్టేసాడు? నాది ఉన్నది కదా. అట్లా ఇంకొకటి సార్, చెక్ వచ్చింది, బుక్ రావట్లేదు. వార్డు నెంబర్ ముందర వస్తుంది, ముందర వచ్చి ఆయనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది.
మీరు దాన్ని మీరు సంతకం తీసుకుంటాము నేను తిరిగి ఎంపై మీ దగ్గర వచ్చేటప్పుడు నామినేషన్ టైం అయిపోతుంది. నోట్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారు చెప్పు. ఎలక్షన్ ఇప్పుడు ఏదైనా కానీ మన దగ్గర అంత నోట్ ఉన్నది. ఎస్కేఎస్ మనం కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడు ఆయన ఎస్సీఆర్ బీసీఆర్ ఎస్టీ అని మొత్తం టోటల్గా మనము మీ దగ్గర డాటా పెట్టుకొని. సంక్రాంతి పండగ రావడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కేటాయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 11 నుంచి 16 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇవ్వనుంది. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు మూతబడనున్నాయి. పండుగ సెలవులు కావడంతో హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులు, వ్యాపారులు చేసుకుంటున్న వారు సైతం ఇళ్లకు తరలి వెళ్లనున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఉమ్మడి జిల్లాలు కామారెడ్డి, నిజామాబాద్లకు సంబంధించి 6 డిపోల పరిధిలో మొత్తం 191 బస్సులు ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా 29 బస్సులు కేటాయించింది. ఈ బస్సులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి 14 వరకు బస్సుల రాకపోకలు సాగనున్నాయి. నిజామాబాద్ నుంచి ఎక్కువగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వరకు ప్రతినిత్యం 191 బస్సులు అదనంగా తిరుగుతున్నాయి. ప్రత్యేకంగా కేటాయించిన బస్సులు ఉమ్మడి జిల్లాలోని ఆయా డిపోల పరిధిలో బస్సులు ఇలా ఉన్నాయి. ఇందులో అన్ని ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే అవసరమైతే పల్లె వెలుగు బస్సులను సైతం వాడుకోవడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ జరుపుకోవడం కోసము హైదరాబాద్ నుంచి మరి పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళడం కోసము ఈ సంవత్సరము నిజామాబాద్ రీజియన్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులని ప్లాన్ చేయడం జరిగింది. మొత్తము లాంగ్ డిస్టెన్స్ తిరగడం కోసం 20 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో సూపర్ లగ్జరీలు, తర్వాత ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి హైదరాబాద్ నుంచి వివిధ డిపోలో ఉన్నటువంటి పట్టణాలకి, తర్వాత ఆ పట్టణాల నుంచి మళ్ళీ గ్రామాలకు వెళ్ళడానికి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రతి డిపో నుంచి ఆ ప్రత్యేకమైన బస్సులు ప్లాన్ చేశాము. సో ఆర్మూర్ నుంచి ఒక 45 బస్సులు, బోధన్ నుంచి 22, నిజామాబాద్ 1 నుంచి 41, నిజామాబాద్ 2 నుంచి 35 బస్సులు, బాన్సువాడ 23 బస్సులు, కామారెడ్డి 25 బస్సులు, మొత్తం 190 బస్సులు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా, తర్వాత కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలకు పోవడానికి ప్రత్యేక బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. సిపి విధానంను రద్దు చేసి ఓపీఎస్ విధానంను అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 2వ రోజు విజయవంతమైంది. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉద్యోగ సంఘాలు 2వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మొదట టీఎన్జీఓస్ భవన్ వద్ద సమావేశం అయిన ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హమారీ మాంగి పూరీ కరో, నైతో కుర్చీ ఖాళీ కరో అంటూ హిందీ, ఇంగ్లీష్ లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక్కడి నుండి టీఎన్జీఓస్ అధ్యక్షుడు అలుకా కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు ఉద్యోగులు కలిసి ప్లే కార్డులతో ప్రదర్శన చేస్తూ తిలాక్ గార్డెన్, ఆర్పీ రోడ్ మీదుగా గాంధీ చౌక్ వరకు బైక్లతో ఊరేగింపు చేశారు. అక్కడి నుండి తిరిగి మళ్లీ కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ ద్వారా నినాదాలు చేస్తూ వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మిక నేత శ్రీనివాస్ పాట రూపంలో నిరసన తెలిపారు. ఉద్యోగుల మద్దతు నిజామాబాద్ నుండి వీడు వెన్నెల సమ్మెకు మద్దతుగా వెన్నెల వెన్నెల రావణ సందనాలు వెన్నెల ఉద్యోగుల వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల
ఉద్యోగుల వందనాలు వెన్నెల. అనంతరం టీఎన్జిఓస్ నేత అలుకా కిషన్ మాట్లాడుతూ ఏఐఎస్ జీఈఎఫ్ పిలుపు మేరకు 18 డిమాండ్లతో తాము ఈ సమ్మె చేస్తున్నామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరి ఉద్యోగులను రెగ్యులర్గా చూడాల్సిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ అన్నిటి కూడా 18 డిమాండ్ల మీద మా కేంద్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా ప్రవర్తిస్తుందో వారికి అనుకున్న బిల్లులు పెట్టుకొని పాస్ చేసుకుంటున్నో ఉద్యోగులపైన మీ మొండి వైఖరి మారకపోతే రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఉద్యోగులందరూ కూడా ఏకమై దేశవ్యాప్తంగా మరి గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు 2వ రోజు సమ్మె చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగులు 2వ రోజు సమ్మె చేశారు. ఉద్యోగుల సమన్వయ సంఘం ఏఐబిఈఏ పిలుపు మేరకు కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. Banking sector reforms we oppose. Outsourcing of bank jobs we oppose. IT workers purchase of the government we oppose. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. సమ్మె పిలుపు ఇచ్చిన మేరకు మేము 2 రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు దిగ్విజయంగా చేసుకుని ఈరోజు 2వ రోజు మేము సమ్మె జరుపుకుంటున్నాము. ఈ సమ్మెలో భాగంగా మా కోరికలు ఏంటంటే బ్యాంకులను నిర్వీర్యం చేసే పని కాకుండా బ్యాంకుల మర్జర్స్ ఆపాలి, కార్మికులకు సరైన వేతనాలు చెల్లించాలి, కార్మిక హక్కులను కాలరాయకుండా కార్మికుల గౌరవప్రదమైన వేతనాలు చెల్లించాలి, వారికి కల్పించబడిన హక్కులను కాపాడాలి, ఎన్పిఏ కార్పొరేట్ ఎన్పిఏ పేర్లను డిక్లేర్ చేయాలి, వారి నుండి పబ్లిక్ మనీని వాళ్ళు వసూలు చేసి చిన్న ఎగవేతదారుల పేర్లను ప్రకటించినట్టుగానే కార్పొరేట్ ఎగవేతదారుల పేర్లను ప్రకటించాలి. జగిత్యాల జిల్లాలో బొలేరా వాహనంలో 4 దొంగలు ఓ సెల్ ఫోన్ కంపెనీ లూటీ చేసిన సంఘటన సంచలనం రేపింది. వివరాలేంటో మనము చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో శాంసంగ్ అనే సెల్ కంపెనీలు రాత్రి ఫుడ్ షట్టర్ ధ్వంసం చేసి లోపలికి చొరబడి కొత్త సెల్ ఫోన్లను లూటీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో ఉన్నాయి. విలువగల సెల్ ఫోన్లు 10 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలాల వారీగా ఉన్న వార్తలను తెలుసుకుందాం. పంచాయతీ ఎన్నికలకు గాను నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియతో 3 రోజులుగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. గత 3 రోజులుగా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ పదవికి గాను నామినేషన్లు, వార్డు సభ్యులకు గాను నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారి గోపిబాబు తెలిపారు. రేపటి నుండి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయని పేర్కొన్నారు. పలు గ్రామాల్లో సర్పంచ్ను ఏకగ్రీవం చేయడానికి గాను నాయకులు మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా 2వసారి గెలుపొందిన ఆశనగారి జీవన్ రెడ్డిని మోచి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాచర్ల దశరథ్ ఆధ్వర్యంలో మోచి సంఘం సభ్యులు కలిసి పూలమాల, శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోచి కులస్తుల సమస్యలను పరిష్కరించి లెదర్ పార్కును తొందరగా ప్రారంభించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు.
మోజీ కులస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోజీ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రమేష్, నాగయ్య, రాజన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న పశు పెంపకందారులు 3 నెలలకు పైబడి ఉన్న అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలని పశు వైద్యాధికారి డాక్టర్ శైలజ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని గంగుపల్లి, ఇస్సాపల్లి గ్రామాల్లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ 2 గ్రామాల్లో సుమారు 325 పశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందని, గర్భం దాల్చిన పశువులకు గాలికుంటు టీకాలు వేయడం వల్ల పాలు తగ్గవని, గ్రామంలో ఉన్న పశువులన్నింటికీ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ప్రభాకర్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కార్మికులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు దాసు వెంకటేష్, సాయిలు, మోయినుద్దీన్లు అన్నారు. సార్వత్రిక సమ్మె 2వ రోజులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని అన్నారు. నిత్యావసర సరుకుల్ని పెంచి కార్మికుల పొట్ట కొడుతోందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే ఇటువంటి సమ్మెలు మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కోట్ల మంది కార్మికులుంటే కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పీఎఫ్ అమలవుతుంది. ఇంకా 34 కోట్ల మందికి ఎలాంటి సామాజిక భద్రత లేదు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావాలని చెప్పి, ధరల్ని కంట్రోల్ చేయాలని చెప్పి, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ 45 రోజులు పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ రంగం, రైల్వే రంగం, ఇన్సూరెన్స్ రంగము, ఈ రంగాల్లో విదేశీ పెట్టుబడుల్ని నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి, ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలంలోని మగ్గిడి గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మినీ పరిక్యులేషన్ ట్యాంకులను, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, సహాయ వ్యవసాయ సంచాలకులు శంకర్ రాథోడ్లు పరిశీలించారు. సంబంధిత వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, వసంత, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10, 11వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్టడీ సర్కిల్లో మట్టి దీపెంతల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కుమ్మరి శాలివాహనులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరి శాలివాహనులకు ఈ నెల 10, 11వ తేదీల్లో 3వ దశ మిషన్ల ద్వారా మట్టి దీపెంతల తయారీలో ఉచిత శిక్షణ ఉందని, కుమ్మరి సంఘం నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అడవి ప్రాంతాల్లో రాత్రి ఫారెస్ట్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక ట్రాక్టర్ ఇసుకతో మరో ట్రాక్టర్ రాళ్లు తరలిస్తున్న 2 ట్రాక్టర్లను అడుగగా వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేనందున వాటిని సీజ్ చేశామని ఫారెస్ట్ అధికారిని అనురాధ అన్నారు. ఫారెస్ట్ అధికారిని అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వం కోసం చేపడుతున్న పనుల కొరకు ఇసుక కానీ రాళ్లు కానీ ఫారెస్ట్ నుంచి తరలించుటకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్క పని కోసం ఇసుక రాళ్లు తరలించడానికి అనుమతులు తప్పకుండా ఉండాలని అన్నారు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదని తెలిపారు. నా పేరు అనురాధ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎల్లారెడ్డి. మేము నిన్న నైట్ పెట్రోలింగ్లో 2 ట్రాక్టర్లు, ఒకటి రఫ్ స్టోన్ అండ్ శాండ్ ట్రాక్టర్ సీజ్ చేశాము. నెక్స్ట్ దాని తర్వాత అమ్మ వాళ్ళ నర్సరీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయినప్పటికీ అది లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి తీసుకొని కేసు చేయడం జరిగింది. సో డ్వామానే కాదు, ఏ గవర్నమెంట్ వర్క్ అయినా ప్రైవేట్ వర్క్ అయినా పర్మిషన్ అనేది అసెన్షియల్ ఉంటుంది. ఆ పర్మిషన్ లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
నందిపేట్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 2వ రోజు సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, రాస్తారోకో చేశారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మండల సెక్రటరీ ఈనాడు దేశవ్యాప్తంగా 2019 ఈ 8-9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సిఐటి కార్మికులను చట్ట సవరణ చేయకుండా ఉన్న దాని మీద దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్న దాంట్లో భాగంగానే నందిపేట మండలంలో రస్తారోకా చేస్తూ నిరసన తెలియడం జరుగుతున్నది. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 32,850 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,350 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 42,000 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 420 రూపాయలు. ఆర్నమెంట్ వెండి కిలో ధర 40,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 400 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2వ రోజు కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు. ఉమ్మడి జిల్లాలో నిరసనలు, ధర్నాలు చేసిన సంఘాలు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల భారీ బైక్ ర్యాలీ. కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన, స్తంభించిన బ్యాంక్ లావాదేవీలు. జీటీపీఎల్ గోదాంను సందర్శించి చలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. చట్టం ముందు అందరూ సమానమే, నేరాలు చేస్తే సహించను, మీడియాతో బిగాల వెల్లడి. సత్వర కేసుల పరిష్కారానికి కృషి చేస్తా, న్యాయవాదుల సన్మాన సభలో న్యాయమూర్తుల వెల్లడి. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలు, శుభాకాంక్షలతో బిజీగా గడిపిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం. జీటీపీఎల్ తో ఆర్ఎం వెల్లడి. జగిత్యాల జిల్లాలో భారీ చోరీ. సెల్ ఫోన్ దుకాణంలో 60 లక్షల విలువ గల సెల్ ఫోన్లు, 10 లక్షల నగదు అపహరించిన దుండగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీటీపీఎల్. నమస్తే.